ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుండి పార్టీ నేతలతో కలిసి మిర్యాలగూడకు బయలుదేరతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ నివాళులర్పిస్తారు. అనంతరం తెలంగాణ భవన్ నుండి పార్టీ నేతలతో కలిసి మిర్యాలగూడకు బయలుదేరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, ఇవాల్టి నుంచి బస్సు యాత్రను మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? మార్నింగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నుంచి అయితే బస్సు యాత్ర ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లాలో అయితే ఈయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుండి ప్రారంభమై ఎల్బీ నగర్, చౌటుపల్, తర్వాతకి నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ చేరుకోనున్నారు. మిర్యాలగూడకు 5:30 గంటలకు చేరుకొని అక్కడ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం తర్వాతకి అక్కడ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అక్కడ నుండి మళ్ళీ మాడుగులపల్లి, చిప్పర్తి, నకరేకల్ ఎక్స్ రోడ్ నుంచి కేతపల్లి మీదుగా సూర్యాపేట చేరుకోనున్నారు. సూర్యాపేటలో కూడా భారీ రోడ్ షో నిర్వహించిన తర్వాతకి అక్కడ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు నల్గొండ జిల్లా సంబంధించిన పార్లమెంటు సంబంధించినటువంటి ఈ రెండింటిని కూడా కవర్ చేయడానికి అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే కేసీఆర్ సంబంధించినటువంటి బస్సు యాత్రను అయితే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా ఈ రోజు నుండే కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఏదైతే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాకు మొదటిసారి వస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు అయితే భారీ ఏర్పాట్లు చేశారు. ఏదైతే స్వాగతం పలకడానికి కూడా భారీగా జన సమీకరణ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్ షో ఉందో మిర్యాలగూడ పట్టణంలోని బస్ స్టాండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు అయితే భారీ ర్యాలీ నిర్వహించడానికి అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కేసీఆర్. అయితే ఏదైతే ఈ రెండు సభలు అయిపోయిన తర్వాతకి సూర్యాపేటనే నైట్ కేసీఆర్ బస చేసేటటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అనంతరం ఈ రెండు సభలు అయిపోయిన తర్వాతకి సూర్యాపేటలో బస చేసిన తర్వాతకి ఈ రెండు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి కేసీఆర్ సమావేశం నిర్వహించి ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి చర్చించనున్నారు. అంతేకాకుండా పార్టీ బలోపేతం కోసం కూడా దిశానిర్దేశం చేయనున్నారు నాయకులకు. అయితే దీనికోసం మాజీ మంత్రి జయేష్ రెడ్డి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ బయలుదేరి మిర్యాలగూడెం చేరుకోనున్నారు. మిర్యాలగూడెంలో భారీ రోడ్ షో అయిపోయిన తర్వాత సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో అయిపోయిన తర్వాతకి అక్కడే బస్సు చేసి రేపు ఉదయం ఇక్కడ నుండి బయలుదేరేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉదయం సమయంలో పొలం బాట అంటే రైతులకు సంబంధించిన సమస్యలను కూడా తెలుసుకొని సాయంత్రం రోడ్ షోలను పాల్గొనడానికి బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.